గోవింద 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 గోవింద. ఈ కలియుగ దైవం సాక్షాత్ మన వెంకటేశ్వర స్వామి యొక్క గుడి కోసం కూడా ఇది వెంకటేశ్వర స్వామి యొక్క స్థలం అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది. ఈ విషయాన్ని కూడా మేము పబ్లిక్ లోకి వచ్చి ఇది స్వామి కొలువైనటువంటి ప్రాంతం, ఇది ఈ భూమి వేద భూమి, ఈ భరత భూమి దేవభూమి, ఇది ఈ దేవభూమిలో ఆ కలియుగ దైవానికి కట్టినటువంటి గుడికి కూడా మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని ఒక భక్తుడిగా ఒక హిందువుగా మేము అనుకోలేదు. గత 4 రోజులుగా మనం వార్తల్లో చూస్తున్నాం, ఒక పత్రికలో వచ్చింది ఈ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించింది, అలాగే రోడ్డు ఆక్రమించేసి ఇష్టానుసారంగా రోడ్డు బ్లాక్ చేసింది అని రాసింది. అయ్యా నేను అడుగుతున్నాను ఒకటే, ఆ రోడ్డు వేస్తున్నది మన కార్పొరేషన్ వారు, ఈ గుడికి సంబంధించినటువంటి వారు కాదు. అందులో ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. ఇది భూమే వేద భూమి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి, తిరుపతి కలియుగ దైవంది. అది అలాంటిది ఈ ప్రభుత్వ స్థలంలోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టినటువంటి ఈ గుడికి కొంతమంది కుట్రపూరితంగా దీన్ని దీనికి అపకీర్తి తేవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చినటువంటి వార్తకి ఇది తప్పు, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టి పత్రికాముఖంగా ప్రజలకి అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం. జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు వచ్చి దాన్ని విమర్శించలేదు, కానీ తాను ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఏమనంటే ముస్లిం ఎంఆర్ఓ వచ్చి నేను మసీదు కట్టుకుంటాను, క్రిస్టియన్ ఎంఆర్ఓ వచ్చి మేము చర్చి కట్టుకుంటాము అని అంటే అప్పుడు ఏంది పరిస్థితి అని అన్నారు. అంటూనే ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది, ఇది చాలా మంచి గుడి, చాలా వైపు కూడా చాలా మా ఆరా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి గుడిని టీటీడీ కానీ ఎండోమెంట్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకుని నిత్య పూజలు కైంకర్యాలు జరిగే విధంగా చూస్తాను, దానికి కూడా నేను చైర్మన్ గారితో మాట్లాడతాను అన్నాడు. ఈ మంచి మాటని బయట రాలేదు, కానీ తను అన్నటువంటి అది ముస్లిం ఎంఆర్ఓ వస్తే ఎట్లా, క్రిస్టియన్ ఎంఆర్ఓ వస్తే ఎట్లా అనే ఒక్క మాటని దీన్ని కలెక్టర్ ఫిర్యాదు చేస్తాము, మధ్యలో 2 బిట్లు తీసుకొని కట్ చేసి బయట పంపించారు. కానీ దీనికన్నా ముందు ఆ కలెక్టర్కి ఏమి చెప్తానన్నాడంటే ఈ గుడిని టీటీడీకి కానీ ఎండోమెంట్కి కానీ ఇవ్వమని చెప్పి నేను కలెక్టర్ని రికమెండ్ చేస్తాను అని అన్నాడు. ఆ బిట్టు కట్ చేసి 2 విధాలుగా వాడి చెప్పారు. దీనికి కూడా నేను సమాధానం చెప్తానండి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఈ గుడి కట్టినప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి ఒక మహిళ, ముస్లిం మహిళ, ఈ గుడి కోసం పనిచేస్తున్నటువంటి మహిళ, ఒక ముస్లిం మహిళ, ఒక వ్యక్తి డోనర్ గా వచ్చి నిత్యం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ముస్లిం వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే ముస్లింలకి వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళ అల్లుడుగా భావిస్తారు, లేదంటే వాళ్ళ యొక్క సొంత దైవంగా భావిస్తారు. అలాంటి వారు కాంట్రవర్సీ చేయడం కోసం మీరు కడతారు, మేము కడితే ఏం చేస్తారని అన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏమంటే భారతదేశంలో గుడులు మాత్రమే ప్రభుత్వ హ్యాండ్ ఓవర్ లో ఉంటున్నాయి, గుడులు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంటున్నాయి. కాబట్టి ప్రభుత్వ స్థలంలో గుడులు కట్టుకుంటే ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. కానీ మీరన్న చర్చిలు మసీదులు కావచ్చు, అది వాళ్ళ సొంతంలో ఉంటాయి. వాళ్ళు దాంట్లో వచ్చే దశమ భాగాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, పాస్టర్లు సంబంధించిన ముల్లాలు వాళ్ళ చేతుల్లోకి పోతూ ఉంటాయి. కాబట్టి అది ప్రైవేట్ ప్రాపర్టీ, ప్రైవేట్ సంస్థ. ఇది దేశం కోసం పెట్టినటువంటి ఒక సంస్థ, ప్రజల కోసం నిర్వహిస్తున్నటువంటి గుడి. ఇది దేశంలో అందరికీ, కానీ అవి మాత్రం కేవలం వాళ్ళ సొంతానికి, వాళ్ళ మతం వరకు వాళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ అది కడతారు అని ఆలోచన రావడమే తప్పు. ఎందుకంటే ఏ ఎంఆర్ఓ కావచ్చు, ఎవరికైనా ఆ విధంగా అనుమతులు లేకుండా కట్టకూడదని రాజ్యాంగంలో ఉంది, ఇంకోటి కూడా ఉంది. దీన్ని ఒక కాంట్రవర్సీ చేయడం కోసమే కొంతమంది ఇలాంటి ప్రశ్న వేశారు. మాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే ఎవరైతే ఈ వార్తను స్ప్రెడ్ చేశారో అతను బలవంతంగా ఇతని దగ్గరికి వెళ్ళి, ఒక ముస్లిం క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్లు పెట్టండి అని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి మేము పెట్టమని చెప్పి నిరాకరించారు. లేకపోతే ఇప్పటికే కలెక్టర్ గారి దగ్గరికి ప్రభుత్వ స్థలంలో మాకు చర్చి కావాలి, మసీదు కావాలనే ఒక కంప్లైంట్ కూడా పోయి ఉంటుంది. ప్రజలు బాగానే ఉండాలండి, కేవలం స్వార్థం కోసం రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర దయచేసి అర్థం చేసుకోవాలి. గాలి కబుర్లు రాస్తూ ఒకరి మీద నిందలు వేస్తూ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద నిందలు వేశాడు. నేను ఈ విలేకరుని అడుగుతున్నా, ఖచ్చితంగా ఇతరైనా పాకిస్తాన్ చెందినవాడా, బంగ్లాదేశ్ చెందినవాడా? ఒక గుడి పైన, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుడి పైన ఇలాంటి అపవాదం వేయడం చాలా బాధాకరం. దానికి మీద మళ్ళీ వివరణ ఇచ్చుకోవాలనుకోవడం చాలా వేదన కలిగిస్తోంది. ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా దయచేసి మీకు మ్యాప్ కూడా మేము పంపిస్తాం ఏది అనేది. ఇక్కడ రోడ్డు అనేది లేదు. తను యూత్ హాస్టల్ ఎవరైతే కంప్లైంట్ చేశాడో అతనికి ఆ పక్క దక్షిణ వైపు ఉంది రోడ్డు. దక్షిణ వైపు రోడ్డు ఉంటే అతను పోలీసు వాళ్ళతో గొడవలు పెట్టుకొని పోలీసు వాళ్ళని బ్లాక్ చేయాలని చూస్తే వాళ్ళు దాన్ని క్లోజ్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఎందుకంటే ఒకప్పుడు ఈ భూమి అంతా కూడా పోలీసులకు సంబంధించింది, ఇచ్చింది ఎప్పుడు 90s లో ఇచ్చారు.
కానీ ఇప్పుడు మొన్నటి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు తనకు దారి లేకపోతే ఇదే అర్బన్ ఎంఆర్ఓ గారు ఎవరైతే తన మీద అర్బన్ ఎంఆర్ఓల మీద అలిగేషన్ చేశాడో అదే అర్బన్ ఎంఆర్ఓ గారు దయతలిసి ఇక్కడ రోడ్డు ఇచ్చారు. దయతలిసి రోడ్డు ఇస్తే అది హక్కుగా భావించి నాది అంటూ అతను ఈ పవన్ శ్యామ్ సుందర్ నాయుడు అనే అతను 60 సెంట్లు కబ్జా చేసినటువంటి మఠం భూమికి సంబంధించిన అతను వీళ్ళు కలిసి కుట్రపూరితంగా కొంతమందికి 2-3 డబ్బులు ఇచ్చి మరి దీనిపైన అపవాదు చేస్తున్నారు. దయచేసి నిజాలు ప్రజలు తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మన వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భూమి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూమిలో 100 కోట్లతో కట్టినటువంటి ఒక బిల్డింగ్ లో తిరుపతి సంబంధించినటువంటి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అక్కడ జరుగుతుంది. తిరుచానూరులో భక్తులు ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులతో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే అదే ప్రభుత్వ భూమిలో ఒక గుడి కట్టుకోవడానికి ఎందుకు అబ్జెక్షను? ఈ అధికారులు కూడా ఆలోచించాలి ఒక్కసారి. దయచేసి ప్రతి అధికారిని వేడుకుంటున్నా, ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతున్నా, దీనిని ఇంతటితో ఈ చెత్తరాతలు రాసే వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా ఇట ప్రభుత్వం మీద దేవుడి మీద అబాండాలు వేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరియు కార్పొరేషన్ కమిషనర్ మేడం గారిని కూడా నేను ప్రాధాన్యపడుతున్నా. గోవిందా.